అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 2 తిరుపతిలో ఆగస్టు 22 నుండి 28 వరకు ఎంతో అద్భుతంగా జరుగుతోంది. సో దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ఆదోని నివాసి సుజాత గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం. ముందుగా మన అందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి పాదాభివందనాలు తెలుపుకుంటూ నేను 2016లో ధ్యానానికి వచ్చినాను మేడం. నవంబర్ 24 ఈ డేట్ నేను చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన డేట్. ఎందుకంటే అప్పుడు నేను సార్ని చూడడం జరిగింది, పత్రి సార్ని. జూన్లో నాకు ధ్యానం పరిచయం అయింది. కానీ ఎప్పుడైతే పత్రి సార్ని చూసినానో, ఆ స్టేజ్ మీద ఆయన మాటలు విన్నానో, అంతే నా జీవితం యూటర్న్ తీసుకునేది మేడం. ఎందుకంటే ఆ రోజే వినడము, ఆ రోజు ఒక గట్టి నిర్ణయానికి రావడం. ఆ రోజే నేను శాకాహారిగా అయిపోయినా. నేను పక్కా నాన్ వెజ్ ఇది లేదనుకున్నట్టు తిన్నదాన్ని మేడం. ఒక పచ్చి మాంసం ఒక్కటి రుచి చూడడం మర్చిపోయినాను, మిగతా అన్నీ తినేసిన దాన్ని నేను. కానీ ఎప్పుడైతే నవంబర్ 24 2016లో ఆయన గురువు అని నాకు తెలియదు మేడం. ఎందుకంటే ఆదోనిలో ఒక పెద్ద గ్రౌండ్లో అది సమావేశం ఏర్పాటు చేసినారు. ఇంకా నేను ఇష్టం లేకపోయినా నా ప్రోగ్రామ్కి, ఎక్కడో నాకు లాస్ట్ దొరికిన సీటు. కానీ కళ్ళు మూపిస్తున్నారు, ఆ మూసుకోవడం నచ్చలేదు. బలవంతంగా ఆ పక్కనలో బాధ తట్టుకోలేక కళ్ళు మూసుకున్నా. అప్పుడు వినపడింది మేడం నాకు ఒక మాట, కోళ్ళు మేకలు నేతగా ఉన్నాయని తింటున్నావు, మరి నీ పిల్లల్ని తింటే నువ్వు ఊరుకుంటావా అనే మాట ఇక్కడ వినపడితే ఇక్కడ వణుకొచ్చింది మేడం. నాకు చెవుల్లో వినపడింది, కడుపులో వణుకొచ్చింది. నిజం కదా, నా పిల్లల్ని తినేవాళ్ళు భూమి మీద పుట్టింటే నేను ఎంత లబోదిబో అని కొట్టుకోవాలా. అంతే, అయిపోయా. ఈ రోజుకి కథం, నేను నాన్ వెజ్ తినను అని చెప్పేసిన. ఇంటికి వెళ్ళి మా ఆయనకు అదే చెప్పిన. నేను అప్పటికే చాలా రోగాలతో బాధపడుతున్నాను కాబట్టి నీకు మొక్కుతాను తల్లి, నువ్వు ఎట్లా అంటే అట్లా అని చెప్పేసినాడు మా ఆయన. ఎందుకంటే నా సమస్యలు బీభత్సంగా మేడం. సినిమా కష్టాల్లో సినిమాల్లో చూస్తాము, నా జీవితంలో సినిమా కష్టాలు దండి ఉండేవి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లము, పెద్ద ఫ్యామిలీ, చచ్చి బతికినాను. ఎన్నో సూసైడ్ అంటే ఆత్మహత్య ప్రయత్నాలు చాలా చేసిన. ఊరేసుకుని పోయేది, ఒకసారి పిల్లల వైపు చూసి ఆగేది, బాగా చేతులు పోసుకునేదాన్ని, కిరోసిన్ పోసుకునేదాన్ని, లాస్ట్ మినిట్లో ఆగేదాన్ని. అట్లా ఉండే నన్ను బలవంతంగా ఒక మెడిటేటర్ తీసుకుపోయి, మా గురువు వస్తాడురా, మా గురువు గొప్పవాడు, మా గురువు ధ్యానం ఇట్లా చెప్పినాడు, వాళ్ళు ఇట్లా బాగైనారు, వీళ్ళు ఇట్లా బాగైనారు, వీళ్ళకి గుండె నొప్పి తగ్గింది, వీళ్ళు డబ్బులు సంపాదించారు, ఏదేదో చెప్పేది ఆమె. ఇంకా ఆమె కోసం ఆమె ఇంతలా అడుగుతుందని వెళ్ళాను మేడం. వెళ్ళింటే గురువుని అయితే ఎక్కడో దూరంలో చూసినాను. ఆయన మాట ఒకటే నా చెవుకి నా కడుపుకి చేరింది. నాన్ వెజ్ మానేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యి ధ్యానం అయితే మొదలుపెట్టినా. ఎట్లా మొదలుపెట్టినానంటే మేడం, అక్కడ స్టేజ్ మీద ఉండేవాళ్ళు రకరకాలు చెప్పారంటే, ఒక ఆయన గుండె నొప్పి బాగైందన్నారు, ఒక ఆయన ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నానన్నారు, ఏదేదో చెప్పినారు. ఇంకా నేను చేద్దాం అయిపోయింది, నా జీవితం అయిపోయింది. ఎన్నెన్నో సాగు ప్రయత్నాలు చేసిన, అప్పులు చేసుకున్నాను, రోగాలు బాగలేదు, చచ్చిపోదాం, ఈ ధ్యానం చేసుకుంటే చచ్చిపోదాం, పీడాపాయ అని అనుకొని కూర్చున్నాను మేడం. ఎట్లుండిందంటే మేడం నా పరిస్థితి, ప్రతి ఆడపిల్లకి తెలిసి ఉంటుంది పురిటం నొప్పులు ఎట్లుంటాయి అనేది, అంతకు డబల్ నొప్పులు వచ్చినాయి మేడం. అప్పుడు ధ్యానం కనుక్కున్న వాళ్ళని మళ్ళీ ఒక దమ్ము తిట్టుకున్నా. ఇది ధ్యాన సాధన చేస్తున్నప్పుడు అంత నొప్పులు వచ్చినాయి మేడం. నార్మల్ నొప్పి కానీ ఇది భయంకరంగా ఉందని చెప్పేసి ఆమెకి ఎందుకు మాట ఇచ్చాను అనుకొని నన్ను నేను తిట్టుకున్నా, ధ్యానం చెప్పిన తిట్టుకున్నా, అందరినీ తిట్టుకున్నా. ఏమైందో తెలియదు నాకు, ఆ నొప్పులు ఎప్పుడు తగ్గినాయో తెలీదు. 41 days మా ఇంట్లో కంప్లీట్ అయ్యింది మేడం. అయినప్పుడు నాకు ఎవరైతే ధ్యానం పరిచయం చేసినారో ఆ మేడము 41 రోజు అయింది కదా, మనం అందరం పిలుచుకుందామా అని అడిగింది. ఎందుకు అంటే ఇట్లా పిలుచుకుంటాం మనము, బాగుంటుంది అందరు సార్ వాళ్ళని అంటే. అప్పుడు అర్థమైంది, అరే నేను ఏదేదో రోగాలతో వచ్చినాను కదా. నిజం మేడం, నాకు డాక్టర్లు చేతులు ఎత్తేసినాను నన్ను నడుము నొప్పికి. నీకు ఇంకా బాగా చేయలేమమ్మా, నువ్వు మంచం మీదే ఉండాలా, వంగకూడదు అని చెప్పినారు. అప్పుడు నా వయసు 27 సంవత్సరాలు. మాకు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాది. మంచం ఉండమంటే ఎట్లా అని బలవంతంగా పనులు చేసేది, ఏడ్చేది, కుటుంబ భారం భరించలేక ఆత్మహత్య ప్రయత్నాలు చేసేది, గజిబిజి ఉండింది మేడం నా జీవితం. ఎప్పుడైతే ఈ 41 రోజుల్లో ఏడ్చుకుంటూ చేసిన ధ్యానానికి ఒకసారి వంగి ఇట్లా చూసుకున్నాను మేడం. 41 రోజులు అయింది, ఏమేమో పిలుద్దామనింది. ఈ ఛాతీలో నొప్పి అంటూ ఒకటి వచ్చేది, దాన్ని గుండె నొప్పి అనుకునేదాన్ని. పెద్దగా చదువుకోలేదు మేడం నేను.
ఇక్కడ నొప్పి ఉందంటే అది గుండె నొప్పి అనే ఫిక్స్ అయినా. ఇక్కడ నొప్పి లేదు, ఇది ఉందేమో అని ఇట్లా వంగుకొని చూసేదాన్ని, అది లేదు, ఏమో జరిగింది మొత్తానికి. 41 రోజుల తర్వాత మీకు ఏవైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకేం ఏం కనిపిస్తలేవు. కనిపిస్తలేవు. ఒకసారి ఒక బటర్ఫ్లై రెక్కలు కొట్టుకుంటే ఎట్లా ఉరుకుతుందో అట్లా అనిపించింది నాకు. నాకు ధ్యానం చెప్పిన ఆమె ఒక ఊపు ఊపిన పట్టుకొని, ఏం లేదు, ఎట్లయింది, ఇందులో ఏదో ఉంది, ఏదో ఉంది కాబట్టే నాకు నయమైంది. అది కూడా ఎప్పుడు నయమైందో ఆడ గుర్తు కావట్లేదు. 10 రోజులకా, 15 రోజులకా, 20 రోజులకా, ఎప్పుడు ఒక పర్టికులర్ డేట్ కనపట్లేదు కదా, నయమైంది అని చెప్పేసి ఇంక నేను అనుకున్నా, ఇదే బాగైనప్పుడు, డాక్టర్ల చేతులు తెసింది బాగైనప్పుడు ఇంకేమని చేసుకోవచ్చు నేను అని పట్టుకున్నాను మేడం, గుడ్డిగా పట్టుకున్నా. అంటే ధ్యానం అనేది ఇంక పట్టుకోవాలనేది, ఆ పట్టు అట్టిట్లా పట్టలేదు మేడం. పట్టుకున్నాను, నా లిస్ట్ పెట్టుకున్నాను నేను. అది అప్పటికే కరెక్ట్ మేడం. ఆ గొంతం కోరికలు ఏవేవో ఉంటాయి కదా, అప్పటికి కరెక్ట్. నేను ఏదైతే కావాలో అదంతా నేను 1.5 సంవత్సరం 2 సంవత్సరాల లోపల సాధించేసుకున్నాను మేడం. ధ్యానం ద్వారా చితికిపోయిన నా సంసారాన్ని అంతా మేల్కొల్పుకున్నాను. అసలుకి ఎట్లా ఉండిందంటే మేడం, మా భార్యాభర్తల సంబంధం కూడా ఇన్ని రోజులు ఎందుకు ఇంత తప్పుడు అభిప్రాయంతో ఉన్నామో, ధ్యానం అంటే ఏదో సన్యాస జీవితం అని. ధ్యానం నా జీవితంలో వచ్చినాక మేము ఎంత అద్భుతంగా బతికినామో మేము ఎగ్జాంపుల్ మేడం. మా కుటుంబంలోనే ఎంత అన్యోన్యంగా ఉన్నామో, ఎంత ఒకరికొకరు అర్థం చేసుకుని బతికినాము. అంతకుముందు కాకులు కొట్లాడినట్లు కొట్లాడే వాళ్ళం మేము. ఆయన మంచోడే, నేనే పెద్ద కాకిని, అట్లా కొట్లాడేదాన్ని. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానం వచ్చిందో అన్ని మార్పు. అంటే ఆ మార్పులు ఎట్లా వచ్చినాయి తెలుసా మేడం? ఒక్క పత్రిసారి వాయిస్ నుంచే. సార్వి పాత వీడియోలు వినేదాన్ని మేడం నేను. అంటే ధ్యానం చేసినాక పత్రిసారి పాత వీడియోలు అన్నీ వింటూ వచ్చేదాన్ని. అప్పుడు సార్ అనేవారు, పక్కింట్లో గొడవ ఉంటే తొంగి చూడకూడదు, బయట ఏదైనా గొడవ జరుగుతుంటే తొంగి చూడకూడదు, ఇంకా మనం ఏం పని చేయాలన్నా ధ్యానం ముందు చేయాలా, ధ్యానం ముందు చేస్తే నీకు ఏం పని చేయాలో తెలుస్తుంది. ఇవన్నీ ఇంకా అన్నీ అట్లా వినడం, ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేయడం, అట్లా వినడం, ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేయడం, ఇట్లా చేసి 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 నాకు ధ్యానం చేస్తుంటే మేడం, నేను ఎంత దరిద్రపు గొట్టుదాన్ని అనేది నాకు అర్థమైపోయింది. నేను ఎంత చండాలంగా ఉన్నాననేది నాకు అర్థమైపోయింది. ఒక్కొక్కటి మార్చుకుంటూ వచ్చిన. నాకు అప్పుడు అత్త పడేది కాదు, ఆడపడిచి పడేది కాదు. ఇంకా మా ఆయనతో అయితే నేను ఏదో టైలరింగ్ చేసుకుంటాను మేడం, టైలరింగ్ నేర్పిస్తాను, ఇంతో అంతా సంపాదించుకుంటా. ఇంకా నా అంత వీరంగం ఎవరు సృష్టించరు. అట్లా ఫైట్ చేసేదాన్ని. ఎక్కడ తగ్గల్లా, ఎక్కడ మనము ముందుకు పోవాలా, ఎట్లా మాట్లాడాలా, నోటి నుంచి ఎట్లా మాట్లాడాలా, మనం ఎట్లా ప్రేమ చూపాలా. అంతకుముందు అంతా బ్లాక్మెయిలే, ఇస్తావా సస్తావా, నేను సత్య చూపిద్దాను నువ్వు ఇస్తావా, ఇట్లా ఉండేవి. ఎప్పుడైతే ధ్యానం నా జీవితంలోకి వచ్చిందో ఒక్కొక్క మాట నాకు ఒక వీడియో ఇట్లా పట్టుకున్నాను అనుకోండి మేడం, సార్ నా కోసమే చెప్పినాడు. అది గొడవ పడితే ఎవరైనా జుట్టు పట్టుకుంటే ఇంట్రెస్ట్ చూసేదాన్ని. ఎప్పుడైతే 10 సార్లు మాట వీడియోలో విన్నానో, పక్కింటి గొడవలతో సంబంధం లేకుండా ఉండాలని, గొడవ దగ్గర నుంచి మధ్యలో వచ్చేది మేడం. నాకు గొడవ కాడికి పరిగెత్తిపోయిన నేను సార్ మాట గుర్తొచ్చి వాపస్ వచ్చేదాన్ని. ఓకే, అట్లా ప్రతిదీ మార్చుకున్నాను మేడం. ఒక రాయిని ఒక శిల్పంగా మార్చినారు మేడం. అది మేడం ధ్యానం అంత గొప్పది మేడం. మాటలు లేవు మేడం నాకు. చెప్పాలంటే ఇంకా ఒకరోజు సరిపోదేమో, అన్నీ ఉన్నాయి. నన్ను ఒక అపురూపంగా మార్చినాడేమో, లేకుంటే ఒక అద్భుతంగా మార్చినాడేమో. బాగుంది మేడం. అసలు ధ్యానం అనే ఆయుధాన్ని పట్టుకొని మీ హెల్త్ ఇష్యూస్ తగ్గించుకోవడమే కాకుండా మీ వ్యక్తిత్వంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇంతకంటే ధ్యానం గొప్పది అనడానికి ఇంకా వేరే మాటలే లేవు మేడం. మరి మీరు ఇందాక అన్నారు, ప్రతి ఒక్కరు మా గురువు గొప్ప అని అందరూ పత్రిసార్ గురించి చెప్తుంటే నేను విన్నా అన్నారు. ఇప్పుడు మీకేమనిపిస్తుంది మీ గురువు గురించి? గురువు గురించి చెప్పాలంటే కొంచెం నాకు ధైర్యం తండ్రి కావాలి. ఎందుకంటే సార్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పేవారు మేడం. అంటే మా గురువు తండ్రి, మా గురువు గొప్ప, ఇట్లా చెప్పేవాళ్ళు. తర్వాత సార్కి బీభత్సమైన కోపం ఉంటుంది. సార్ కూరుకునే షేకండి వద్దు, కాలు మొక్కే పోవద్దండి, మైండ్లో బాగా ఉండింది మేడం. ఫస్ట్ నేను అటెండ్ అయింది ధ్యానమా చక్రాలకి, హైదరాబాద్లో కడతాల్లో జరిగే వాటికి. స్టార్టింగ్ పోయినాను మేడం 2016లో. నవంబర్లో సార్ని చూసినాను అన్నాను కదా, అరకొరగా చూసినాను ఆయన్ని. బాగా తెల్లగా ఉన్నాడు, హైట్ ఉన్నాడు, టిప్ టాప్ డ్రెస్ వేసినాడు, ఇంత మాత్రమే కనపడింది. అతనికి మనం ఎక్కడ చేయిస్తాంలే, ఇంతమంది ఎగబడుతున్నారు, అతను అక్కడే ఉండి మనం ఇక్కడే ఉందామా అనుకున్నాం. ఈ చక్రానికి పోయినప్పుడు గట్టిగా ప్రిపేర్ చేసిపోయినారు మా వాళ్ళు, నాకు ధ్యానం నేర్పించిన వాళ్ళు. కాలు మొక్కకూడదు, సార్ తిడతారని. నేనైతే జాగ్రత్తగానే ఉన్నా. నా ఇంటి వచ్చిన ఒక పోయి మొక్కింది. ఇంకా చూసుకో, భయం వేసింది నాకు. ఈయన ధ్యానం బాగుంది, వచ్చినానా ధ్యానం చేసుకున్నాను, తిన్నానా, దూరం నుంచి అతని మాటలు విన్నానా, ఇట్లా అనుకునేదాన్ని మేడం. ఒక 3 సంవత్సరాలు మేడం చక్రాలకు పోయి కూడా దొంగదానిలాగా తిరిగినాను మేడం.
సార్ అక్కడ వస్తున్నాడంటే ఉరుకు ఈ ఈ ఇక్కడెక్కడ ఉండకూడదబ్బా నేను అనుకున్నా. 18లో మేడం. సారు బుక్స్ స్టాల్ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. కొంచెం ధైర్యం చేసి సార్ ఎంబడ వెనక నుంచి నడుస్తూ ఉన్నాను. సార్కి ఒక కుర్చీ చేసి అట్లా కూర్చునింటే నేను కూడా కూర్చున్నా. నేను నిలబడినా. సార్కి ఎవరో జ్యూస్ ఇచ్చినారు. ఒక గ్లాస్తో రారు, సార్ ఉన్నారంటే ఒక 10 గ్లాసులు వస్తాయి అక్కడ. సార్ ఒక గ్లాస్ తీసుకొని అందరికి ఇట్లా పంచినారు. వెనకుండా నాకు కూడా ఇచ్చినాడు. అది తీసుకోవడానికి కూడా ధైర్యం చాలటం లేదు నాకు. నేను తీసుకొని ఇట్లా పట్టుకున్నప్పుడు ఇంకొక ఆమె నా గ్లాస్ తీసుకొని లాక్కుని తాగేసింది ఆమె. అంటే నాకు అక్కడ ఉండడానికి నా వల్ల కావట్లేదు మేడం. అంత పిరికిగా ఉన్నాను సార్ ముందు పోయడానికి. తర్వాత ఏమైందంటే మేడం, కరోనా మేడం నాకు అద్భుతంగా మార్చింది మేడం, ఇంకొంచెం మార్చింది. కరోనా టైంలో, సెకండ్ కరోనా టైంలో ధ్యాన ప్రచారం చేసినాను. నేను బెంగళూరు అశ్విని మేడం అని తెలిసి ఉంటుంది మీకు. తను నా ఫ్రెండ్ ఇక్కడ ఉంటుంది, పిరమిడ్ చూసుకుంటుంది తను, జయశ్రీ అని. ముగ్గురు మేడం 72 రోజులు నాన్ స్టాప్గా ధ్యాన ప్రచారం చేసినాం మేడం. ఒకరు మైక్ మోసుకోవాలో, ఒకరు మైక్ పట్టుకోవాలో, ఒకరు పాంప్లెట్స్, ఇట్లా ముగ్గురే మేడం బీభత్సంగా ఆదోని గల్లీ గల్లీ తిరిగిన మేడం, ధ్యాన ప్రచారం చేసినాం. ఇంటికి వచ్చేటప్పుడు నాకు అశ్విని మేడం వాళ్ళ సార్ వాళ్ళతో చాలా చిన్నప్పటి నుంచి ఉంది. చాలా సార్ వచ్చినా వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు, గంగారాం డాక్టర్ అని ఆదోనిలో. వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు. సార్ గురించి తనకి చాలా ఎక్కువ తెలుసు. నాకు ఇంకా ఒకరోజు 2 రోజులు సార్ గురించి చెప్పడం మొదలుపెట్టింది. ప్రచారం అయితేనే సార్ గురించి అడిగేదాన్ని, చెప్పు అట్లా తను చెప్పి ఆయన ఏమో నాకు పూర్తిగా అర్థమైంది మేడం. పూర్తిగా అర్థమైంది ఎంత అజ్ఞానంలో ఉన్నాను నేను. ఇంత గొప్ప మహానుభావుడు దగ్గర పిలుచుకుంటే పోవడానికి భయపడినాను. సో అప్పుడు మీకు ఇంకా భయం పోయింది అన్నమాట. అశ్విని గారు చెప్పిన ఎక్స్పీరియన్స్లతో మీకు భయం పోయింది మేడం. సో మీరు ఇందాక చెప్పారు మేడం, చక్రంలో అటెండ్ అయ్యాను కానీ సార్ దగ్గరికి వెళ్ళలేదు అని. దాని తర్వాత ఇప్పుడు మనకి మరి యజ్ఞాలు చేసుకుంటున్నాం మేడం. లాస్ట్ ఇయర్ కూడా పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరిగింది. సో దాంట్లో మీరు పాల్గొన్నారా? మీకు ఎలా అనిపించింది? ఏం అనుభవాన్ని పొందారు? చాలా బాగుంది మేడం. తిరుపతి ధ్యానయజ్ఞంలో నేను తిరుపతి ధ్యానయజ్ఞం అంటే అప్పుడెప్పుడో చాలా ఏండ్ల కింద జరిగిందంట. మొన్న పోయినాం మేము, లాస్ట్ ఇయర్ జరిగిన దానికి. అక్కడ కంచి రఘురాం సారు, తిరుపతి మాస్టర్స్, కేశవరాజ్ సారు, వీళ్ళంతా స్టార్టింగ్ డేస్ నుంచే చెప్తున్నారు మేడం. అబ్బాబాబా సార్ వచ్చి ఆ భీమాస్ హోటల్లో ఉండడము, సార్ ఏదో పుస్తకం ఇవ్వడము, వాళ్ళ అన్ని ఆ జర్నీ చెప్తుంటే అప్పట్లో ధ్యానం చెప్పడానికి సార్ ఎంత తాపత్రయపడ్డాడు, ఎంత కష్టపడినాడు. ఈరోజు ఈజీగా వచ్చేస్తుంది కదా పిఎంసి వల్ల. ఒక ఫోన్ ద్వారా ఒక పిరమిడ్ మాస్టర్స్ ఊరున్న లక్షల మంది ఉన్నారు, ఈరోజు ఇంత ఈజీగా దొరుకుతుంది. ఆ రోజు సార్ ఎంత కష్టపడినాడు కదా అనిపించింది. ఇంకోటి మేడం, తిరుపతి అంటే ఎప్పుడు ఆ గుడి ఈ గుడి ఇట్లా తిరిగినాను కానీ కింద తిరుపతి పైన తిరుపతి కానీ ఒకసారి అక్కడ యజ్ఞం అంటే ఏ రకం ఉంటుందో అని అనుకున్నా. ఆ మహల్తీ ఫంక్షన్ హాల్లో మేడం నేను పోయేసరికి మొత్తం హాల్ అంతా నిండిపోయింది. మహతి ఆడిటోరియం మొత్తం నిండిపోయింది. మొత్తం నిండిపోయింది మేడం. ఇంకా మేము బయటకు వచ్చి ఎట్లా అంటే మేడం, ఫంక్షన్ అది ఆ హాల్ బయట కొంచెం బాగా మైదానంలా ఉంది, అది నిండిపోయింది. స్టెప్స్ మేడం, మన వాళ్ళు ఎక్కడ ఇది మంచి ప్లేసా, ఇది చెప్పులు ఇచ్చే ప్లేసా, ఇది ఇంకోటని చూడరు. ధ్యానానికి స్థలం దొరికిందా కూర్చుండిపోవడమే, అది ఏదైనా సరే అని. ఎక్కడ దాకా కూర్చున్నామంటే మేడం, చెప్పులు ఇడిచే దగ్గర వరకు కూర్చున్నాం. నాకు కొంచెం ఇదేం అద్భుతం రా దేవుడా, తిరుపతిలో ధ్యానయజ్ఞం అంటే మళ్ళీ ఈ రకంగా ఉంటుంది అనుకున్నా. ఎక్కడ లేదు మేడం. ఇట్లా స్టెప్స్ ఎక్కేది ఉంటే అక్కడ స్టెప్స్ మీద కూర్చున్నారు, ఇక్కడ చెప్పుల దగ్గర స్టెప్స్ ఉంటే ఇక్కడ కూర్చున్నారు. హాల్ అంతా నిండిపోయింది. ఆ జనం చూసి ఒక రకంగా వద్దులే మేడం, చాలా ఆనందం అనిపించింది. వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ అక్కడ ప్రతిసారి ఒక లెవెల్లో జరిగింది మేడం. సాక్షాత్తం వెంకటేశ్వర స్వామి అక్కడ ఉంటే ఆయన ఆధ్వర్యంలో జరిగింది మేడం. అది ఓం నమో వెంకటేశ్ అని చెప్పడం స్టార్ట్ చేయడం, ఓం నమో వెంకటేశ్ అని చెప్పడం స్టార్ట్ చేయడము. నిజంగా స్వామిని నేను కొండ మీద దర్శించుకోలేదు మేడం, ఆ స్టేజ్ మీద దర్శించుకున్నాను మేడం. ఆ అనుభూతి నాకు అయ్యింది. ధ్యానం చేస్తే దేవుళ్ళు కనిపిస్తారు అనడానికి నిదర్శనం మేడం. నిజంగా అంటే మేడం నాకు, ఎందుకంటే మాకు దర్శనం టికెట్ బుక్ చేసుకోలేము మేడం. అనుకోకున్నట్లు నేను బయలుదేరాను మేడం. ఏ మూలనో అలా చూసుకుని ఉంటే బాగుండు కదా అనిపించింది మేడం, అంతే మేడం. నాకు తిరుపతి వెంకటేశ్వర స్వామికి పత్రిసారికి ఒక కనెక్షన్ ఉంది మేడం, అది వేరే ఉంది మేడం. అది ఎంత గట్టిది అనేది నాకు తిరుపతి ధ్యానయజ్ఞంలో తెలిసిపోయింది మేడం. నేనేమో దర్శనం టికెట్ బుక్ చేసుకోలేను కదా, ఇంకా ప్రోగ్రామ్ అంటే చూసుకొని పోదాం అనుకొని కూర్చున్నా. చెప్పాను కదా మేడం, హాల్ ఫుల్ అయింది. నేను బయట వచ్చి కూర్చుని ఉంటే నాకు కనపడం సాక్షాత్తం అక్కడ స్క్రీన్ ఉంటుంది మేడం,
ఆ స్క్రీన్ నిండా వెంకటేశ్వర స్వామి కనపడినాడు మేడం నాకు. వెంకటేశ్వర స్వామి పత్రి సార్ ఫేస్ చేంజ్ చేయకుండా కనపడినాయి మేడం. నాకు తెలుసులే సార్, మీరు ఎప్పుడో మీ ఇద్దరు ఒకటని నాకు ఎప్పుడో 5 ఏళ్ల కింద చూపించినారు. ఇంకా నాకు అర్థమైపోయిందిలే, నేనేం అక్కడ ఓన్లే ఇంకా చూసుకున్నాను ఇక్కడే సో అని తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలోనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారనమాట. సో మరి 6 గంటల ధ్యానం మేడం. మనకి ఎక్కడైనా యజ్ఞాలలో చక్రాలలో ఇంతకుముందు 3 గంటలు ధ్యానం మాత్రమే ఉండింది. అవును. సో పిఎంసి మొట్టమొదటగా యజ్ఞంలో 6 గంటల ధ్యానాన్ని లాస్ట్ ఇయర్ ప్రవేశపెట్టింది. అవును మేడం. సో 6 గంటల ధ్యానము ముఖ్యంగా సామూహిక ధ్యానం. మీరే చెప్తున్నారు ప్లేస్ కూడా లేదు, ఇంత ప్లేస్ దొరికితే కూర్చొని ధ్యానం చేశామని. అలా చేసినప్పుడు ఒక ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలా ఉంటుంది మేడం? చాలా అద్భుతంగా ఉంటుంది మేడం. అక్కడ మీరు అక్కడ లైవ్ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. భూమి మీద గొప్ప మార్పే సంభవించుంటుంది. కొన్ని కనపడినాయి, కొన్ని కనపడలేవు, కానీ గొప్ప మార్పు అయితే ఉంది మేడం. ఎందుకంటే రాబోయే కాలంలో ఎన్నెన్ని మార్పులు ఉంటాయో మనం చూడొచ్చు. అది జరిగిందంటే అంత గొప్ప స్థలంలో అంత గొప్ప యజ్ఞం జరగడం ద్వారా అని నేను అనుకుంటాను మేడం. ఎందుకంటే ఆ జనము, ఆ మ్యూజిక్ అసలు మేడం, ఈ సాయంత్రం ధ్యానం పెట్టినారు కదా, అదొక హై లెవెల్ మేడం. మళ్ళీ 3 గంటల 3 గంటలు జరిగింది కదా మేడం. మేము కూడా అనుకున్నాము ఎంతసేపు ఉన్నా భోజనం చేయడము, ప్రోగ్రామ్స్ ఇట్లా చూసుకున్నాము. ఈసారి కొత్తగా మళ్ళా టైం ఒక క్షణం వృధా చేసుకునట్లేదు. ఎంత కావాలంత మోసుకపోవచ్చు, సాధన శక్తి, ఆ జ్ఞానం ఎంతనా తోడుకోవచ్చు, ఎవరికి కావాల్సినంత వాళ్ళు వేసుకొని పోవచ్చు. ఒక లెవెల్ మేడం, అది మాటల్లో వర్ణించలేను మేడం నేను. అంత గొప్పగా ఉండింది మేడం తిరుపతి ధ్యాన యజ్ఞం. సో 6 గంటల ధ్యానం ఇంకా అద్భుతము అంటారు. అవును మేడం, చాలా అద్భుతం ఇది మాత్రం. మేడం మీరు ఇందాక చెప్పారు ఒక సాధకుడికి అయితే చక్కగా ఎంత ఎనర్జీ కావాలంటే అంత ఎనర్జీ తీసుకోవచ్చు, చక్కగా అద్భుతంగా సేవ చేసుకోవచ్చు, ఒక నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా ధ్యానం చేసుకోవచ్చు, సేవ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు అడుగుతారు మేడం, మనం పెట్టిన టైటిలే ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం. కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి యజ్ఞంలో కూర్చుంటే ప్రపంచ శాంతి ఎలా వస్తుంది అంటే ఏం చెప్తారు మేడం? నాకు తెలిసినంతలో చెప్తాను మేడం. జరుగుతుంది మేడం. ఒక్క మనిషి ఆఫ్టర్లో ఒక సుజాత కళ్ళు మూసుకొని కూర్చుంటే డాక్టర్లు సైతం చేతులేసిన రోగాన్ని నయం చేస్తున్నప్పుడు, ఎంతోమంది గొప్ప సాధకులు, ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ సాక్షాతమ ఆ శ్రీవారు నెలకొలిన స్థలంలో యజ్ఞం జరిగినప్పుడు ఇంకెందుకు జరగదు మేడం? ఖచ్చితంగా జరిగి తీరుతుంది మేడం. ఖచ్చితంగా ప్రపంచ శాంతి జరిగి తీరుతుంది. ఆ శక్తి వర్ణించలేము మేడం. బ్రహ్మాండమైన శక్తి. అంటే ఎవరికి వాళ్ళే అనుభూతి చెందాలి మేడం. కుంభవృష్టి మేడం, మనం ఒక చినుకు ఆస్వాదించినప్పుడు ఇంత జరిగినప్పుడు అక్కడ కుంభవృష్టి మేడం. బాగుంది మేడం. అంటే సామూహికంగా ధ్యానం చేసినప్పుడు ఎక్కువ ఎనర్జీ కూడా వస్తుంది మేడం. ఓకే. సో మరి ఈ సంవత్సరం ఆగస్టులో యజ్ఞం జరుగుతుంది తిరుపతిలో. మరి ఆదోని మాస్టర్స్ ఎలా ప్రచారం చేస్తున్నారు, ఎంతమంది రావడానికి ప్లాన్ చేసుకున్నారు, మరి ప్రచారం చేస్తున్నప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తూ ఉంది? తిరుపతి అంటేనే అందరూ ఫస్ట్ చెయ్యి ఎత్తుతారు మేడం, ఖచ్చితంగా. ఇంకా లాస్ట్ ఇయర్ మేము రుచి చూసినాం కదా అక్కడ యజ్ఞానికి. ఖచ్చితంగా ఈసారి భారీ ఎత్తున వస్తారు మేడం ధ్యానమయ యజ్ఞానికి. ఓకే. సో అందరూ రావడానికి ప్లాన్ చేసుకున్నారు కంప్లీట్ మేడం. మరి ఈ యజ్ఞంలో మేడం ఉచితమేనా అన్ని? ఫుడ్, అకామిడేషన్, మరి స్టేజీ అంటున్నారు, అంత స్టేజీ మహతి ఆడిటోరియం అంటున్నారు, ఆడిటోరియంలో కూడా ఎంట్రీ ఫ్రీనేనా, ఎలా ఉంటుంది? ఎక్కడ డబ్బు అనేది లేదు మేడం. ఫ్రీ 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 అకామిడేషన్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ. కొంచెం పక్కన హాల్లో పెట్టినారు మేడం ఫుడ్. కొంచెం ఒక 10 అడుగులు వేస్తే అయిపోయా, బ్రహ్మాండమైన ఫుడ్. ఎంతమంది అయినా రావచ్చు. మరి ఎంతమంది వస్తున్నారు కదా మేడం, ఫుడ్ ఎలా ఉంటుంది? అంటే బ్రహ్మాండంగా ఉంటుంది అంటున్నారా? ఏదో ఒక పప్పు పులుసు పెడతారా? లేదు మేడం, రకరకాలు మేడం. మన ఇంట్లో మనకు బద్ధకం వచ్చి 1, 2 కూరగాయలు వండుకుంటాం, కానీ ధ్యాన మహాయజ్ఞాలు అట్లా కాదు మేడం. వైభోగం, ఫుడ్ కూడా వైభోగం, రకరకాల కర్రీస్. యాక్చువల్గా చెప్పాలంటే మేడం, నేను నాన్ వెజ్గా ఉన్నప్పుడు నాకు 2 కూరగాయలు, నాన్ వెజ్ ఒక్కటే తెలిసేది, కోడి మేక ఒకటే. కానీ ఎప్పుడైతే శాకాహారిగా ఉన్నామో, ఈ యజ్ఞాలు చూసినామో, రకరకాల వంటలు రుచి చూసినాం మేడం పత్రిసారి దయ వల్ల. తిరుపతి ధ్యానంలో అద్భుతం మేడం వంటలు మటుకు. మార్నింగ్ టిఫిన్, పొంగలు, ఉప్మా ఇవి పెట్టినారు చట్నీలతో. ఎక్కడ మేడం ఎట్లా అద్భుతంగా తినొచ్చో టిఫిన్. ఇంకా భోజనాలకు విషయానికి వస్తే చెప్పనక్కర్లేదు మేడం. కర్రీస్, పప్పు, రసము, పెరుగు కంపల్సరిగా అద్భుతంగా ఉంటుంది మేడం. భోజనాలకి ఏడోక లేదు మేడం. శుభ్రంగా రావచ్చు, శుభ్రంగా భోజనం చేయొచ్చు. అకామిడేషన్ ఫ్రీ, అన్ని ఫ్రీ. మరి ఇంత పెద్ద యజ్ఞం చేస్తున్నారు, అన్నీ ఫ్రీగానే పెడుతున్నారు పిఎంసి ఛానల్ వాళ్ళు.
ఎవరైనా స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు సహాయం చేయాలనుకుంటే చేయొచ్చా? చేయొచ్చు మేడం. చేయొచ్చు మేడం. ఇంకా దేనికి చేయాలి మేడం? ఇలాంటి వాటికే చేయాలి కదా మేడం. ఇలాంటి వాటికి చేసినప్పుడే సరైన డబ్బుని వినియోగించినట్లు మేడం. సరైన సేవ చేసినట్టు. కొన్ని లక్షల మంది భోజనం చేస్తారు మేడం. కొన్ని లక్షల మంది జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు లైవ్‌లో చూసి. మన వీడియో షేర్ చేసినప్పుడు మన ఇంటి దగ్గరికి జ్ఞానం వచ్చినప్పుడు ఖచ్చితంగా పీఎంసీకి చేసి తీరాలి మేడం. ఈరోజు పీఎంసీ దయ వల్ల మేడం నేను ఒక విషయం చెప్తాను పీఎంసీ గురించి. ఒకప్పుడు బీభత్సమైన కష్టపడినారు మేడం మన వాళ్ళ ధ్యానం కోసం. ధ్యానం చెప్పాలంటే ఊర్లలో నీళ్ళు దొరకలేని ఊర్లకు కూడా వెళ్ళి ధ్యానం చెప్పినారు మేడం. కానీ ఈరోజు ఫోన్ దయ వల్ల, ఈ స్మార్ట్ ఫోన్ దయ వల్ల పిఎంసి లైవ్ చూడండి అంటే చాలు చూసేస్తున్నారు. ఏ మనిషికి ఏ రకమైన ప్రాబ్లంతో ఉన్నాడో ఆ రకమైన ప్రాబ్లంకి సంబంధించిన వీడియో టక్ మన పిఎంసీలో ప్రత్యక్షమవుతుంది. షేర్ చేస్తున్నాం, వాడు తీసుకుంటున్నాడు. ఇంకా ఆటోమేటిక్గా ఈజీగా ప్రచారం అయింది మేడం. ప్రచారం ఊపినట్టు అయిపోతుంది మేడం. ఇట్లా తేలిక ఊదినట్లు అయిపోతుంది పిఎంసీ ద్వారా. ఇంక ఇట్లా ఊదుతున్నప్పుడు చాలామంది మేడం మేము పిఎంసీకి ఏదైనా చెయ్యాలని చెప్పేసి పిఎంసీ ద్వారా ధ్యానంకి వచ్చి, నాది ఒక ఛానల్ ఉంది మేడం, మాకు కాల్ చేసి మాట్లాడతారు మేడం పిఎంసీకి మేము కూడా ఏదైనా చేయాలనుకుంటున్నామని. వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు మేడం. మనం అడగక్కర్లేదు. అంత వర్క్ జరుగుతుంది మేడం ఇక్కడ. అంత సేవ జరుగుతుంది. అంత పుణ్యకార్యం ఇది. దీనికి మించిన పుణ్యకార్యం భూమి మీద ఏది లేదు మేడం. పిఎంసీకి ఇవ్వడం దానికన్నా ఎక్కువ ఏది లేదనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇంకా ఈ కళ్ళ మీద కనపడుతున్నాయి కదా మేడం. ఒకడు ఎక్కడో మారుమూల ప్రాంతంలో వాడికి ఏ బస్సు ఎక్కాలన్నా బస్సు ఉంటుందేమో కానీ మన చేతిలో ఫోన్ ఉంటుంది. వాడికి కూడా ధ్యానం చేరవేయచ్చు మేడం. మరి అది ఎక్కడి నుంచి జరుగుతుంది మేడం? ఒక పిఎంసీ ద్వారానే కదా మేడం. మరి ఇంత అద్భుతంగా అందిస్తున్న పిఎంసీకి ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే మేడం. మరి ఇప్పుడు ఈ తిరుపతిలో జరుగుతున్న యజ్ఞాన్ని పిఎంసి లైవ్ ఇస్తుందా? ఒకవేళ యజ్ఞానికి ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ ఇళ్ళల్లో కుదిరినప్పుడు లైవ్ చూసి ధ్యానం చేసుకోవచ్చా? చేసుకోవచ్చు మేడం. ఇది బ్రహ్మాండంగా చేసుకోవచ్చు మేడం. ఎందుకంటే నేను తిరుపతికి వెళ్ళాను మేడం. మా ఇంట్లో మా నాన్న, మా అమ్మ, మా ఆయన వాళ్ళకి లైవ్ లింక్ పెట్టేసాను మేడం. వాళ్ళు లైవ్లో చూసేసుకున్నారు మేడం. అక్కడ నేనన్నా కొంచెం మిస్ అయిననేమో ఒక మాట వీళ్ళు కరెక్ట్గా చెప్పేస్తున్నారు. క్లాస్ అయిపోయినాక, అంటే మ్యూజిక్ ధ్యానం అయిపోయినాక జరిగిన క్లాసులు కానీ లైవ్లో కూడా బ్రహ్మాండంగా మనం ధ్యానం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో చక్కగా, ముఖ్యంగా ధ్యానం ద్వారా మీ జీవితంలో వచ్చిన మార్పులు, మరి ఒక గురువు మీకు ఏం నేర్పించారు, దూరం నుండి మరి ఆయన అంటే మొట్టమొదట్లో భయపడ్డ మీరు ఆయన గొప్పతనాన్ని ఎలా తెలుసుకున్నారు, యజ్ఞాల యాగాల వల్ల ఉపయోగం ఏంటి, ప్రపంచ శాంతి ఎలా వస్తుంది అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా చాలా థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం ఆగస్టులో జరుగుతూ ఉంది. మరి ఎంతో అద్భుతంగా జరగబోతున్న ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.